తాగుడే తాగుడు. లిక్కర్ విక్రయాలు ఆల్ టైమ్ రికార్డు. డిసెంబర్లో 5,102 కోట్ల మద్యం. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక రికార్డు దేంట్లో కొట్టిందా అంటే ఓన్లీ తాగడానికి మద్యాన్ని అమ్మడంలో రికార్డు సాధించింది. అంతకుమించి వేరే ఏ ఒక్క దాంట్లో రికార్డు సాధించలేదు. ఉద్యోగాలు కల్పించడంలో సాధించలేదు, ఉపాధి కల్పించడంలో సాధించలేదు, పరిశ్రమలను తీసుకురావడంలో సాధించలేదు, రైతులకు వ్యవసాయాన్ని ధాన్యాన్ని పెంపొందించే విషయంలో సాధించలేదు, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో కనీసం అనుమతులు తీసుకురావడంలో సాధించలేదు, ఏది సాధించలేదు. కానీ ఒకటి సాధించింది. ఏంది అంటే తాగుడుకు ఊగుడుకు జనాలను బానిస చేసేలా మద్యాన్ని విక్రయించడంలో మాత్రం రికార్డు సాధించింది. ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పటి వరకు 5,100-200 కోట్లు ఒక్క నెలలో. ఇంతకుముందు 3,000-3,500 ఉండేది. కారణం ఏంటంటే కారణాలు ఉన్నాయి. ఒకటి పంచాయతీ ఎలక్షన్లు, డిసెంబర్ 31 కారణాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం దేని మీద ఆధారపడి పాలన చేస్తుందంటే జనాలను తాపించి వాళ్ళ జేబుల నుంచి డబ్బులు దోసుకొని ఆ దోసుకున్న డబ్బుల నుంచి గ్యారంటీలు అమలు చేయాలని చూస్తుంది. అంతకుమించి వేరే ఆదాయ మార్గం లేనే లేదు. డిసెంబర్ 31 నమోదైంది. అత్యధికంగా 5,102 కోట్లు మద్యం విక్రయించే ఎక్సైజ్ శాఖ 2024 డిసెంబర్తో పోలిస్తే 1,244 కోట్లు, ఒక్కటి కాదు రెండు కాదు 1,244 కోట్లు అత్యధికంగా సంపాదించారు. సో న్యూ ఇయర్ వేడుకలు 31న ఏకంగా 400 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. చివరి 4 రోజులు మద్యం అమ్మకాలు 182 కోట్లు, 29,200 మొత్తం 1,239 కోట్లు. ఏది చివరి 4 రోజులు ఒక్కొక్కరు 2,000 పైమాటే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నిరుడు జూన్ జూలైలో మద్యం విక్రయాలు వినియోగపైన సర్వే చేస్తే తెలంగాణలో ఒక్కొక్కరు ఏడాదికి సగటున 11,351 రూపాయల విలువైన ఒక్కొక్కరు 11,000 తాగుతున్నారట. సో 24లో 36,000 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్టు ప్రకటించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 36,000 కోట్లు మార్కు దాటిన అమ్మకాలు, మిగతా గ్యాప్లో ఇంకో 18,000 కోట్లు. గత ఏడాది 36,000 కోట్లు జరిగితే ఈ సంవత్సరము అది 50,000 కోట్లకు, 18 అంటే ఇంకా 54,000 కోట్లకు పైగా పోయే అవకాశం ఉంది. సో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు రేవంత్ రెడ్డి సాధించిన రికార్డు. ఏ రికార్డు సాధించకపోయినా మద్యం తాను మాత్రం మద్యం తాగడు, అది మంచి విషయం. ఒక మద్యం తాగని వ్యక్తి మద్యం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చరిత్ర, మద్యమే ఆధారంగా ప్రభుత్వానితో పనిచేస్తున్న చరిత్ర ఎక్కడంటే రేవంత్ రెడ్డికే ఉన్నది.